మా అమ్మాయి మరీ అడిగేలా ఈ టెంకులు ఎప్పించుకుందండి ముదురి. తనకి ముదురు టెంకులు అంటే నా ఊరుకోడు వాళ్ళ అక్కకు కానీ సమానంగా వాడికేసినా మళ్ళీ తింటాడులే కానీ వాళ్ళ అక్కకి ఎక్కువ వేస్తూ ఊరుకోడు. అదే ఇంకా ముంజల సీజన్ అయిపోవటానికి వచ్చిందని బయటికి వెళ్తే ఇంకా తీసుకొచ్చాను. మా అమ్మాయి మరీ అడిగేలా ఈ టెంకులు వేయించుకుందండి ముదురి. తనకి ముదురు టెంకులు అంటే ఇష్టం అంట. ఎందుకు ఇష్టం? గట్టిగా ఉంటాయి, ఏమైనా తిన్నట్టు ఉంటుంది, నీళ్ళు తాగినట్టు ఉంటాయి. లేతయే బాగుంటాయి, ముదురే బాగు. డజను 70 రూపాయలంట. నేను ఒక 50 రూపాయలు 60 రూపాయలు తీసుకున్నాను, అంటే 60 రూపాయలు తీసుకున్నాను. ఇవి కూడా తీసుకున్నాను పనస్తాను. క్యాగే సుఖలెక్కేసొద్ది ఏమో అచ్చే ఎలా ఉన్నాయో మరి. ఇది 50 రూపాయలు పనసతోను. కూరగాయలు కూడా తీసుకొచ్చి खाते ना रे सभी खाती रे మా అబ్బాయి నువ్వు తింటావా తినవా అని అడుగుతున్నాడు. ఎత్తే బోలింలే ఇలా తొక్కు ఇలా ఇది ఉంది చూసారా ముంజల మీద ఇది వైట్గా ఇలాగే తినాలంట. మా అత్తయ్య చెప్పారు. ఒల్చుకొని కాదు అలా తింటాం మంచిది అన్నారు. నేను అలా తింటున్నా. చూడండి పెంకు పెంకు తీసుకుని తింటాడు. కూర్చో. నా ఫేస్ బాగుందా ఫ్రెండ్స్ కటింగ్కి? న్యూ హెయిర్ కట్ ఎత్తుందా ఆంటీ? ఆంటీ అంట. ఆంటీయే చూస్తారా ఏంటి? అంకుల్ చూస్తారు, అన్నయ్యలు చూస్తారు, అక్కలు చూస్తారు, అందరు చూస్తారా? మాట్లాడలేవు చేయడమే. మీరు ఎవరైనా ఇది కాల్చుకొని తిన్నారా? మేమైతే చిన్నప్పుడు పొయ్యిలో కట్టెల పొయ్యి ఉండిద్ది కదా, అందులో వేసుకొని కాల్చుకొని తినేవాళ్ళం. పనస తొనల్లో ఈ తిన్నాక లోపల ఉంటాయి కదా విత్తనాలు, అవి బాగుంటాయి టేస్ట్ కాల్చుకొని తింటే. మా అబ్బాయి కాలుస్తున్నారు. ఒకసారి ఇల్లు వాళ్ళు టేస్ట్ చూపించారు మా అబ్బాయికి. ఇంకప్పటి నుంచి ఇలా ఇది కూడా తింటున్నాడా, ఇలా కాల్చుకొని తింటారు. మేము ఎప్పుడో చిన్నప్పుడు తినేవాళ్ళం అది కట్టెల పొయ్యి మీద వేసుకొని. ఇలా కాల్చుకొని తింటాం మాత్రం మా అక్క వాళ్ళ మనవాళ్ళు చూపించారు, ఇలా కూడా తింటారు అనేసి. మా అబ్బాయి అది టేస్ట్ పట్టి కాల్చుకుంటున్నాడు. ఏది సిమ్మే రక్కు జలాన మరీ బొగ్గు హమ్మే సిమ్మే రక్కు. అది కాల్ చేశాడు మా అబ్బాయి అప్పుడే. కాలింది పాపం మా అబ్బాయికి. చెల్లారే కాళ్ళే ఖాదేసా కాడితే నీ ఖావే సచ్చు కాలుతుంది జల్లానే. బాగుంది. టైం పడుతుంది అని ఒకేసారి 2 స్పూన్లు పెట్టాడు. మంట కూడా పోయిద్దిగా. ఏం చూసారా, నేను చెప్పా ఈ ముదురుగా ఉంటాయి అమ్మాయి అని. నాకు అయ్యే కావాలమ్మా, నాకు పెద్దవి కావాలి, లావువి కావాలి, టెంకులు కావాలని తెచ్చుకున్నాను. ఏంటి ఇంత ముదురు ఎవరు తినరు. ఏమి తింటుంది, తిన్నట్టుగా అనిపించింది అంట. ఇవి అయితే బస్సులోనే ఎప్పుడు కలుస్తాడు మా అబ్బాయి. ఇంకా అన్నీ అయితే కాల్చలేదండి, సగం అయితే కాల్చుకున్నాడు, ఒక 10 ఏమో, మొత్తం అయితే కాల్చలేదు. ఇంకా నేను ఇక్కడైతే వంట చేస్తున్నాను. దోసకాయ టమాటా అయితే చేస్తున్నానండి. ఇలా నేను అన్నీ కట్ చేసి ఒక 4-3 టమాటాలు, దోసకాయ,
ఇంకా ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి మొత్తం కట్ చేసుకొని ఇలా కలబెట్టి వండుతానండి. ఉప్పు, కారం, పసుపు తగినంత నీళ్ళు వేసుకొని నేను ఇలా కలబెట్టి వండుతాను. బాగుండిద్ది దోసకాయ కూర అయితే. తాలింపు వేసే కన్నా కలబెడితేనే బాగుండిద్దండి. ఇంకా వాన పడి చల్లగా అయితే అయిపోయిందండి. వాతావరణం అయితే చల్లగా ఉంది బయట అయితే. అబ్బాయి వెళ్ళి నూడిల్స్ తెచ్చాడండి. సాయంత్రం 6 అవుతుంది టైం. పొద్దుగూకులు ఏమంటున్నాడు తెలుసా మా అబ్బాయి? హాస్టల్కి వెళ్తున్నా, నాకు అది ఇప్పి ఇది ఇప్పి. కయానై అన్నావా లేదా? పొద్దుగూకులు ఇదే మాట అండి. నేను హాస్టల్కి వెళ్తున్నా అది ఇప్పి ఇది ఇప్పి అని. బోలు నేను హాస్టల్కి వెళ్తున్నాగా, ఎందుకంటే మళ్ళీ ఆడ ఏమున్నావు తినడానికి పాఠం చెప్పినట్టు చెప్తున్నాడు మా అబ్బాయి. అసలు ఇదే ఉండదు వీళ్ళకి చెప్పడానికి. ఇంకా మా అబ్బాయి అదే చెప్పాడు కదండి, నేను హాస్టల్కి వెళ్తున్నా అనేసి. ఇంకా తను కూడా మిస్ అవుతాడనేసి నేను అరిసినా కూడా మళ్ళీ తెప్పిస్తూ ఉంటాను. అంటే మళ్ళీ చాలా టైం పట్టిద్ది కదా, ఎప్పటికి వస్తాడో తెలీదు. మధ్యలో రావచ్చు, కాకపోతే ఎలా ఉండిద్దో తెలియదు కదా. ఇక్కడ వాటాలు అయితే వేస్తున్నాడు మా అబ్బాయి అయితే. కొంచెం ఎక్కువ వేసినా ఊరుకోడు వాళ్ళ అక్కకి. కానీ సమానంగా వాడికి వేసినా మళ్ళీ తింటాడులే, కానీ వాళ్ళ అక్కకి ఎక్కువ వేస్తూ ఊరుకోడు. అది వాటా చూసారు అలా చేస్తున్నాడు. వాడు చూడకుండా నేను మా అమ్మాయికి ఇచ్చేసాను. ఆయన తగాదా ఆడుతున్నాడు వాళ్ళ అక్క మీద. అలా చేస్తూ ఉంటాడు మా అబ్బాయి. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో మీకు నచ్చిందని నేను